అందరికీ నమస్కారం. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించారు. మరి విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వర్లందరూ కూడా నిమజ్జనం దిశగా అడుగులు వేస్తున్నారు. మరి మన బొజ్జ గణపయ్యలందరినీ కూడా తమ మధురమైన గాత్రంతో మంచి మంచి పాటలు పాడుతూ ఆనందింపచేస్తాం, ఆ గంగమ్మ ఒడిలోకి చేరుస్తామంటున్నారు మన బ్యూటిఫుల్ సింగర్స్. సో ఒక్కొక్కరిగా నేను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ అయితే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి శ్రీత, హాయ్ రా. హాయ్ అక్క. అండ్ అలానే గీతాంజలి, హాయ్ రా. హాయ్. అండ్ నెక్స్ట్ తేజస్వి, హాయ్ రా. హాయ్ అక్క. అండ్ అలానే ధ్రువం స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి కైవల్య, హాయ్ రా. హాయ్ అక్క. అండ్ అలానే లక్ష్మీ హిమశ్రీ, హాయ్. హాయ్ అక్క. అండ్ అలానే నేహ, హాయ్ రా. హాయ్ అక్క. ఓకే, మన ఇళ్లలో అందరూ కూడా చాలా వరకు ఫస్ట్ విఘ్నేశ్వరునికి జై కొట్టిన తర్వాతనే వేరొక దేవుని పూజించడం కానీ ఏదైనా పని స్టార్ట్ చేయడం కానీ జరుగుతుంది. బికాజ్ ఎటువంటి విఘ్నాలు జరగకుండా అంతా మంచి జరగాలి అని చెప్పి ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం మనం ఫస్ట్. సో మనం కూడా ఈరోజు గణేశునికి జై కొట్టే ఒక సాంగ్ అయితే తీసుకుందాం. ఓకేనా, పాడదామా? జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఎస్, ఖచ్చితంగా తేజస్వి, గీతాంజలి, శ్రీత, కైవల్య, లక్ష్మీ హిమశ్రీ అండ్ నేహ నా మీద కూడా మనందరి మీద ఆ శుభకర వినాయక శుభాశీస్సులు ఉండాలని మీరందరూ ఇప్పటికే చాలా హైట్స్కి వచ్చేసారు. సో ఇంకా ఇంకా హైట్స్ లైక్ ఎవరెస్ట్ అంతా హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఈ పాట విన్నప్పుడు నాకు లైక్ అంటే ఎస్పీబీ గారు కనిపించడము వినిపించడము జరిగే పాట కాబట్టి డెఫినెట్గా ఆయన్ని గుర్తు చేసుకోకుండా ఆయన్ని స్మరించుకోకుండా మనకి ఇన్ఫ్యాక్ట్ సింగర్స్కి ఒక డే అనేది స్టార్ట్ అవ్వదు డెఫినెట్లీ. సో అది నాకు ఒక మంచి మెమరీ. మాకు కూడా ఒక మెమరీ ఉంది అక్క. మేము బాలు గారు ఉన్నప్పుడు పాడుతా తీయగాలో పాడాం. సో ఎవ్రీడే మార్నింగ్ ఈ పాట ప్లే చేయండి షూట్ స్టార్ట్ అయ్యేది కాదు. ఓకే, హారతి ఇచ్చే ఈ పాట పెట్టేవాళ్ళు. హారతి అంటే లైక్ దేవుడికి షూట్ స్టార్ట్ అయ్యే ముందు దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ పాట ప్లే చేసి పూజ చేసేవాళ్ళు. ఓకే, కొంతమంది కెమెరాస్ కి కూడా కెమెరాస్ కి పూజ చేసి ఓకే హారతి తీసుకొని అప్పుడు షూట్ స్టార్ట్ అయ్యేది. సో ఈ పాట మాకు అది పెద్ద మెమరీ. డెఫినెట్లీ ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నాకు తెలిసి నాలానే మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటా, అప్పుడే విఘ్నేశ్వర గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోతున్నారా, అప్పుడే నిమజ్జనం ఉత్సవాలు వచ్చేసాయా అనిపిస్తుంది. అవునా, మీకు కూడానా కదా? కానీ కొంచెం మనకి బాధ అనిపించిన బట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే గణేష అని చెప్పి అయితే పంపిస్తాం కాబట్టి డెఫినెట్లీ. సో మీ మంచి మంచి పాటలతో మన బొజ్జ గణపయ్య ఆయన ముందు ఉత్సవాల్లో డాన్స్ వేసేవాళ్ళు కాదు, ఆయన కూడా లోపల సంతోషంతో డాన్స్ వేస్తూ వెళ్ళాలి ఆ గంగమ్మ ఒడిలోకి. అలా మీరందరూ కూడా పాటలు పాడాలి. సో ఫస్ట్ అయితే ఏ సాంగ్తో స్టార్ట్ చేద్దాం? గ్రూప్ సాంగ్తో వెళ్దామా? బెటర్ కదా. ఓకే, సో ఫస్ట్ ఏ సాంగ్ నువ్వు చెప్పరా? పరిపరి నీ పదమే అని పాడుతున్నాను. ఓకే ప్లీజ్. పరి పరి నీ పదమే పరి పరి నీ
పరి నీ పాదమే భావన వరములు వేడను నిన్ను వీడను వరములు వేడను నిన్ను వీడను వరములు వేడను నిన్ను వీడను కరీరముఖ సుముఖ నీవాడను వరములు వేడను నిన్ను వీడను కరీంద్రముఖ సుముఖ నీవాడను గపగరి గరి సని పగరిగ రిగరిప గపగని గపగరి గరి సని పగరిగ గరిగరిప ప గపగని గపని గరి సని పగ రిగ పరి సని పగరి సరిగ సని పగరి సపరి పరి నీ పదమే భావన పరమదయావన పావన పరి పరి నీ పాదమే భావన మురళీ మృదంగ నాట్య ప్రభాకర మురళీ మృదంగ నాట్య ప్రభాకర సరళ మధుర సంగీత సుధాకర మురళీ మృదంగ నాట్య ప్రభాకర సరళ మధుర సంగీత సుధాకర ముందుగా నిన్ను కొలిచేవారికి ముందుగా నిన్ను కొలిచేవారికి ముందే విందై నిన్నై నిలిచే గపగరి గరి సని పగరిగ రిగరిప గపగని గపగరి గరి సని పగరిగ గరిగరిప ప గపగని గపగరి గరి సని పగరి గరి గరి ప గప గపగని పని గపని గరి సని పగ రిగ పరి సని పగరి సరిగ సని పగరి సపరి పరి నీ పాదమే భావన పరమదయావన పావన పరి పరి నీ పాదమే ప్రశాంతంగా అనిపించింది కదా. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, నేను కూడా మీలాగా నా గాత్రంతో ఆ విఘ్నేశ్వరిని ప్రశాంతింప చేయలేకపోతున్నాను అని. బట్ నా భక్తితో అయితే ఖచ్చితంగా ఆయన పరవశించిపోతారని అయితే ఆశిస్తున్నా. సో ఎస్, థ్యాంక్ యూ రా ఫస్ట్ సాంగ్కి. అండ్ నెక్స్ట్ మీరు పాడతారా? గ్రూప్ సాంగేనా? ఓకే, ఏ పాట? నమోస్తు దేవి పాడబోతున్నాం. ఓ ఓకే. సరిగమ పాదని సరిగమ పాగరి సరిగమ గరి సాని ద పదని సా రిగమ పదని సా గరి సాని ద పదని సరిగమ పదని రే సా నమోస్తు దేవి సురపూజితా నమోస్తు దేవి సురపూజితా నమోస్తు మాతా శక్తి ప్రదాతా నమోస్తు దేవి సురపూజితా ఆద్యంతరహిత అమేయాత్మా ఆద్యంతరహిత అమేయాత్మా పరమేశ్వరీ నమోస్తు దేవి సురపూజితా
अर्धनारीश्वरी श्री पार्वती नमोस्तु देवी सुरपूजिता नमोस्तु माता शक्ति प्रदाता नमोस्तु देवी नमोस्तु देवी नमोस्तु देवी सुरपूजिता పరమేశ్వరి నమోస్తు దేవి. ఆ మాత ఆశీస్సులు మన మీద అలాగే మన వ్యూవర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలా లక్కీ అబ్బా మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్. వై? బికాజ్ చాలామంది పూజ చేసుకునేటప్పుడు యూట్యూబ్లో పెట్టుకుంటారు ఇలా విఘ్నేశ్వర సాంగ్స్ ఆర్ అమ్మ సాంగ్స్ అన్నీ కూడా. సో మధ్య మధ్యలో స్కిప్ యాడ్ వస్తుంది. సగం పూజ మీద ఫోకస్, సగం స్కిప్ యాడ్ మీద ఫోకస్ ఉంటుంది. బట్ మీరైతే చక్కగా మీరే పాడుతూ పూజ చేస్తూ ఉంటారు మీ అమ్మ వాళ్ళు. సో హ్యాపీ కదా, బాగా అనిపిస్తుంది కదా మీకు? మీరే కదా పాడేది మీ ఇంట్లో. ఓకే, సో ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని తలుచుకున్నాము, తర్వాత పరమేశ్వరి అమ్మని తలుచుకున్నాము. ఇప్పుడు అసలు మీరు వినాయక చవితి అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మీకెంత స్పెషల్ విఘ్నేశ్వర పూజ అంతా కూడా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ నేహా. ఓకే, సో నేహా, వినాయక చవితి అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ వినాయకుడిని తెచ్చుకోవడం అండ్ డెకరేటింగ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ పూజ కథ చదవడం మెయిన్లీ. ఓకే, సో కథ తెలుసు కదా, చాలాసార్లు వినే ఉంటావు. తెలుసు, విన్నాను, చదివాను కూడా. ఓకే, సూపర్. నీకురా? లక్ష్మీ హిమశ్రీ అంటే మాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ. సో అందరం కలిసి, అమ్మమ్మ నాయనమ్మ అందరూ, అమ్మమ్మ సైడ్ అందరూ సూపర్, అందరం కలిసి ఉంటాం. సో ఇలా ఫెస్టివల్స్ అనగానే అందరం కలిసి డెకరేట్ చేసి కలిసి తినడం, ఆడుకోవడం. ఓకే, నాకు కావాల్సిన ఆన్సర్ ఇంకా రావట్లేదు, చూద్దాం ఎవరి నుంచి వస్తుందో. ఉండ్రాళ్ళు, పాయసం, ప్రసాదాలు ఫస్ట్. ఎస్, పూజ ఎప్పుడు అయిపోద్దా అని కూడా అనుకునేదాన్ని చిన్నప్పుడు తెలియక, ప్రసాదాల కోసం. ఎస్, సో కైవల్య నీకురా? యా, యాజ్ యూ సెడ్ ప్రసాదాల కోసం వెయిట్ చేస్తాను నేను. అండ్ పూజ మట్టి గణపతినే తెచ్చుకుంటాం మేము ఎవ్రీ టైం. సో ఫస్ట్ పూజ చేసి విల్ డెకరేట్ ఎవ్రీథింగ్. అండ్ ప్రసాదాలకి మమ్మీకి హెల్ప్ చేస్తాము అండ్ ఇల్లంతా శుభ్రంగా చేసి విల్ డూ దట్. ఓకే, అండ్ నువ్వురా శ్రీత? నాకైతే ఫస్ట్ ఉండ్రాలే గుర్తొస్తాయి. ఎప్పుడు వినాయక చవితి ముందు రోజు నైట్ పూలు కట్టేటప్పుడు ఐ విల్ హెల్ప్ మై పేరెంట్స్ అనమాట. అప్పుడే ఐ విల్ గెట్ ది ఫెస్టివ్ వైబ్స్, అన్ని ఫెస్టివ్ వైబ్స్ వచ్చేస్తాయి అప్పుడే నాకు. ఇంకా కథ చదివేటప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మా నాన్న చదువుతోండి విన్నా ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది స్టోరీ. అండ్ యూరా గీతాంజలి? ఫస్ట్ అయితే స్వీట్స్, సెకండ్ స్వీట్స్ తినేలా కనిపించట్లేదే నువ్వు, రైట్? ఓకే, యా స్వీట్స్ అండ్ దేవుడిని తెచ్చిన తర్వాత పాటలు పాడడం అండ్ ఆడుకోవడం. ఓకే, సూపర్. వేస్తావా డాన్స్ నిమజ్జనం టైం? ఫుల్ డీజే. ఓకే, నువ్వు రా తేజస్వి? మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటి దగ్గర బయట గణేషుని పెడతారు. సో అక్కడ వెళ్ళి పూజకి అటెండ్ అవ్వడం అండ్ పాడడం, ప్రసాదాలు అవన్నీ. అక్కడ కూడా మన ఇప్పుడైతే గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి కాబట్టి కింద పెడుతున్నారు, తర్వాత వీధుల్లో కూడా పెడతారు, అక్కడ కూడా వెళ్ళి పాట పాడుతావు. సో ఇంటి దగ్గర పెట్టినప్పుడు కూడా పూజ అయిన పిలుస్తారేమో నిన్నే తేజస్వి కమాన్ అని కదా. ఓకే, బట్ ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఉంటుంది కదా వినాయక చవితి అంటే, అది ఖచ్చితంగా మనం చేయాలి. పూజ, ప్రసాదాలు అన్నీ ఓకే, బట్ చదవడం, కథ చదవటం, ఇంకొక స్పెషల్ సెగ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా మనం చేయాలి. చంద్రుడిని చూడకుండా ఉండాలి అంటే. అవునా? కథలో ఉంటుంది. ఆహా, అయితే నువ్వు చెప్పురా. అక్షింతలు వేసుకుంటే ఇట్స్ ఫైన్ అంటే చూడొచ్చు. ఓకే, సో అక్షింతలు ఖచ్చితంగా వేసుకోవాలి వినాయక పూజలో, అది మెయిన్ ఘట్టం అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇందాకటి నుంచి మనం ఉండ్రాళ్ళు అంటున్నాం, విఘ్నేశ్వరునికి కూడా ఎంతో ఇష్టం. మరి ఆ సాంగ్ పాడేస్తే నేనైతే సంతోషిస్తా. ఓకే, మేము దండాలయ్య ఉండ్రాలయ్య. ఓకే, దండాలయ ఉండాలయ దయుంచయ దేవా, నీ అండా దండా ఉండాలయ చూపించయ త్రోవా, పిండి వంటలారగించి తొండమెట్టి దీలించయ, తండ్రి వలె ఆదరి
ముచ్చెమటలు కక్కిందిరా ముచ్చగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం చిన్నారి చింతలు కెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముచ్చగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకలికే ఏనుగు కదా చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. ఖచ్చితంగా మొత్తం మనం పెట్టే ప్రసాదాలన్నీ కూడా ఆయన ఆరగించారు, చాలా సంతోషంగా ఉన్నారని అయితే నాకు సిగ్నల్ వస్తుంది. ఎస్, గ్రూప్ సాంగ్స్ విన్నాం కాబట్టి ఇప్పుడు సోలో సాంగ్స్ కూడా వినాలి అని ఉంది నాకు. ఫస్ట్ మనం లక్ష్మీ హిమశ్రీతో స్టార్ట్ చేద్దాం, ఓకేనారా? ఓకే. వందనమిదే గై కొనవో గణపతి మహారాజా వేలుపులకు వేలుపువు నీకే తొలి పూజ వందనమిదే గై కొనవో గణపతి మహారాజా హిమగిరులే ఇల్లు కనుక మనసు చల్లనా కరిమోములు బడసినావు భయము తీర్చనా హిమగిరులే ఇల్లు కనుక మనసు చల్లనా కరిమోములు బడసినావు భయము తీర్చనా ఇక్కట్లను తొలగించే ఆది దైవమా మా కన్నీళ్లను తుడవకుంటే నీకు న్యాయమా వందనమిదే గై కొనవో గణపతి మహారాజా వేలుపులకు వేలుపువు నీకే తొలి పూజ వందనమిదే గై కొనవో గణపతి మహారాజా. వందనం గణపతి మహారాజ్కి వందనం. నిజంగా ఫస్ట్ పూజే మనం ఆయనకు చేస్తాము, ఖచ్చితంగా ఆయన మన కన్నీళ్ళు అయితే తుడుస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా, ఆ నమ్మకం మనకి ఎప్పుడు ఉంటుంది. సో ఫైనల్లీ ఆ డే గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నారు కాబట్టి, బట్ మీ పాటలతో అయితే సంతోషంగానే ఉంది నాకు. ఓకే, సో లక్ష్మీ హిమశ్రీ పాడింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సోలో కైవల్లి నువ్వు పాడతావా? ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింతాటలే పుట్టుక చావు యాతన నూరాసే నుదుటి రాతలే నింగి నేలా అందరికొకటే వందాలోచనలెందుకు బంధీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింతాటలే పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే దయచూడు శివ శివ లీలా శివ శివ భోళా శంకరుడా నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణా. నాకు ఎలా అనిపించింది అంటే నీ వాయిస్ మారిపోయినట్టు అనిపించింది. ఎవరో ఒక పెద్దవాళ్ళు డైరెక్ట్ శివయ్యతో మాట్లాడుతున్నట్టు, ఆయన్ని ఏదో అడుగుతున్నట్టు అనిపించింది పాట కంటే కూడా. చాలా బాగా పాడేవరా, థ్యాంక్ యూ. సో విఘ్నేశ్వరుని తలుచుకున్నాము, పార్వతీమాతను తలుచుకున్నాము, ఇంకా శివుని కూడా తలుచేసుకున్నాం. సూపర్. అండ్ నెక్స్ట్
मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कर्णादरावतंसकं विनाशिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिदेवदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां नतीतरादिभीकरं नवोदितार्कभास्वरं नमत्सुरारिनेक्षरं नतादिकापदोत्तरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं माहेश्वरं तमाश्रये परात्परं निरन्तरं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं परं वरेपवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं मनस्कृता नमस्करोमि भास्वरं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां महागणेश पञ्चरत्नमादरेण योन्वहं प्रजल्पति प्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रतां समाहितायुरष्टभूतिमभ्युपैति सोचिरात् जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां కానీ భక్తికి సంబంధించిన పాటలు పాడటం అంటే అంత ఈజీ కాదు. చాలా పదాలు కూడా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తాయి. మీరు చదువుకునేటప్పుడేమో ఇంగ్లీష్ మీడియం చదువుతారు, సో ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది కదా. బట్ ఇంత తెలుగు ఇంత చక్కగా ఇంత స్పష్టంగా వాడుతున్నారంటే నిజంగా ఇంత చిన్న వయసులోనే చాలా గ్రేట్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాట వినే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాయి గెయిన్. ఓకే, అయితే వినాయక చవితి ఉత్సవాలు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకంటే మనం ఖచ్చితంగా హిస్టరీ కూడా తెలుసుకోవాలి కాబట్టి. సో ఎవరికైనా తెలుసా ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? గీతాంజలి, యు నో? ఛత్రపతి శివాజీ మహారాజ్. వావ్, ఏ స్టేట్? మహారాష్ట్రలో. ఓకే, సో నీకు తెలుసు. ఇంకొకరు కూడా స్టార్ట్ చేశారు, బాలగంగాధర్ తిలక్. ఎస్, వెరీ ట్రూ. సో అప్పట్లో ఏంటంటే కులం వేరు మతం వేరు అని చెప్పి ఇట్లా ఉండేవాళ్ళు కాబట్టి ఇట్లా కాకుండా అందరూ కలిసి చేసుకునేలాగా ఒక టుగెదర్ ఒక పూజ అనేది ఉండాలని చెప్పి ఇలా వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ చేశారని కూడా చెప్తూ ఉంటారు. సో పాటలు పాడుతారు, చదువుకుంటారు, హిస్టరీ తెలుసుకుంటున్నారు, గ్రేట్ అబ్బా మీరు. ఓకే, సో ఇంకొక పాటతో స్టార్ట్ చేద్దామా మళ్ళీ? ఏ పాట? ఇప్పుడు ఎవరు? తేజస్వి. అగైన్ సోలో సాంగ్, తేజస్వి. శివరూపం సుందరదీపం భవభంజనము హృదిరంజనము శివరూపం సుందరదీపం భవభంజనము హృదిరంజనము
Om Namah Shivaya. 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 Om తలపై నిలిచెను జాబిలి రేఖ గలగలలాడెను గంగమ్మ. తలపై నిలిచెను జాబిలి రేఖ గలగలలాడెను గంగమ్మ. మెడలో నాగులు వడి వడి ప్రాకగ ముడివడు బొమ్మల ముక్కంటి. మెడలో నాగులు వడి వడి ప్రాకగ ముడివడు బొమ్మల ముక్కంటి. గరలము నీలిగ కంఠములో గల గరలము నీలిగ కంఠములో గల పరమశివుని పరికించవయా. పరమశివుని పరికించవయా. పరమశివుని పరికించవయా. శివరూపం సుందరదీపం భవభంజనము హృదిరంజనము. ఓం నమః శివాయ. 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 మనమందరం కూడా ఒకసారి చెప్దామా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓకే. అండ్ నెక్స్ట్ గీతాంజలి, నువ్వు ఏ పాట? గణనాయకాయ. వావ్, ఓకే. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमट्टाय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुरगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुट्टपरिधात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धवट्टाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఓకే, ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. థ్యాంక్ యూ గీతాంజలి. అండ్ నెక్స్ట్ నేహా, ఏ సాంగ్? జయ జయ స్వామిని గణేశుడు పాట. గణేష సాంగ్. ఓకేరా. జయ జయ స్వామి జయ 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 మూషికవాహన మునిజన వంద్య దోషరహిత దళితాసురబృంద మూషికవాహన మునిజన వంద్య దోషరహిత దళితాసురబృంద శేషభూషణ శైవవారధి చంద్ర పోషిత పరిజన పుణ్యైకకంద శేషభూషణ శైవవారధి చంద్ర పోషిత పరిజన పుణ్యైకకంద జయ జయ స్వామి జయ 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 స్వామి జయ 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 స్వామి జయ 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 లంబోదర ధీరలావణ్యసార కంబు సుధానిధే కర్పూర గౌర లంబోదర ధీరలావణ్యసార కంబు సుధానిధే కర్పూర గౌర సాంబ సదాశివ సత్కృతి చతురా సామవేద గీత సకలాధారా సాంబ సదాశివ సత్కృతి చతురా సామవేద గీత సకలాధారా జయ జయ స్వామి జయ 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 స్వామి జయ 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 స్వామి జయ 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 జయ. ఓకే, థ్యాంక్ యూ నేహా. అండ్ ఇప్పుడు అగైన్ ఒక క్వశ్చన్, ఓకేనా? విఘ్నేశ్వరుణ్ణి చాలా రకాల పేర్లతో పిలుస్తారు కదా, సో మీకు అసలు ఎన్ని పేర్లు గుర్తున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ శ్రీతాతో స్టార్ట్ చేద్దాం, బికాజ్ చాలా ఉత్సాహంగా ఉంటుంది ప్రతిసారి. శ్రీత, కమాన్. నాకు స్పాట్లో గుర్తొచ్చిన వరకు చెప్తాను. ఓకే. గణేష, వినాయక, గౌరీపుత్ర,
అంతే గుర్తొచ్చాయి. ఓకే, నీ టర్న్ వచ్చినప్పుడు చెప్పురా. ఓకే, ఇప్పుడు గీతాంజలి. అవి కాకుండా నీకు ఇంకేదైనా గుర్తుంటే చెప్పు. ఏం చెప్పింది శ్రీతానా? అవే గుర్తున్నాయా నీకు కూడా? ఓకే, తేజస్వి నీకు అంత ఉండ్రాలయ్య. ఓకే, అంటే అది అలా పిలుస్తారు బట్ పేరుగా కాదు. నేహా నీకు సేమ్ పేర్లు గుర్తున్నాయా? లంబోదరుడు. వెరీ గుడ్, ఎస్ లంబోదరుడు. లక్ష్మి గణపతి. చెప్పిందిరా. ఓకే, గణేష. ఓకే, ఇచ్చేస్తా నేను లక్ష్మి హిమశ్రీకి ఇచ్చేస్తా. మా క్యూట్. ఓకే, కైవల్య. గజానన అండ్ ఏకదంతుడు. ఎస్. ఓకే, సో చాలా పేర్లతో పిలిచినా సరే, ఎవరు ఎలా పిలిచినా సరే పలికే దేవుడు మన గణనాథుడు. సో ఖచ్చితంగా ఆయన అయితే మీ పాటలతో చాలా సంతోషిస్తున్నారు, నాకు అర్థమైంది. సో మళ్ళీ మనం పాటల్లోకి వచ్చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఎవరు పాడుతున్నారు? గ్రూప్ సాంగ్ ఆర్ సోలో సాంగ్స్ తెల్దామా? మేము గ్రూప్ సాంగ్. ఓకే. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా శివని వేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా నీలకందరా శైల మందిరా మురవిని బదులిడరా నగజామలోజ జగదీశ్వర మాలేందు శేఖర శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిను పదము పరేశా శివని వేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా సతి అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి లీలా యతని నృత్య రతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదము పరేశా శివని వేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా. వావ్, డాన్స్ వచ్చా మీకు? కైవల్యాకి వచ్చు కొంచెం. నార్మల్ డాన్స్, నాట్ క్లాసికల్ డాన్స్. ఓకే, సూపర్. అండ్ నెక్స్ట్ మీరే గ్రూప్ సాంగ్? మహాగణపతి. మహాగణపతి. ఓకే. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాగా
మూషిక వాహన మోదక ప్రియం महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् ఓకే నెక్స్ట్ గ్రూప్ సాంగా సోలో సాంగా సోలో కైవల్య संजाते माते मलया ध्वज पांड्य संजाते मातंग वदन गुह माते मलया ध्वज पांड्य संजाते मातंग वदन गुह शातोदरी शंकरी शातोदरी शंकरी चामुंडेश्वरी चंद्रकलाधरी ताये गौरी दादा निदद 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 निपमदादा निरेस निसद निसदा प ममदादा निगरि निरेसद निसदा प म दादा मग म प प म पद दनि द म दाद रेस नि द नि दाद मदनि मणि दाद सा सा पद नि दाद मागरे सनि दाद पदाद नि दाद सदा रे मागरे सनि दानि सानि नि ददा पम माते मलया ध्वज पांड्य संजाते मातंग वदन गुह माते 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 వావ్ లైక్ ఆ కీర్తన అనేది అసలు ఎంత కంటిన్యూస్గా ఎలా లైక్ అప్స్ అండ్ నాకు అది చెప్పడం కూడా తెలియనంత గొప్పగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. ఆలపించడం అనాలా పాడటం అనాలా? కీర్తన అంటే ఆలపించడం. ఎస్, చాలా బాగా ఆలపించావు. ఎస్. ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సో లైక్ ప్రకృతిని కొలవడం, భక్తితో పూజించడం రెండు చూసేది వినాయక చవితిలో, రైట్? సో వినాయక చవితిలో మట్టి విగ్రహం చేయటం, ప్రతిష్ఠించడం, అనేక రకాల పత్రులతో పూజించడం ఎందుకు చేస్తాం? నిమజ్జనం ఎందుకు చేస్తాం? సో దిస్ ఇస్ ద క్వశ్చన్. కైవల్యలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి గుడ్ ఫర్ అవర్ హెల్త్ యాజ్ వెల్. సో అందుకని పత్రితో పూజ చేస్తాము. ఓకే, కరెక్ట్. సో అందరికీ ఐడియా ఉందా? ఇది ఉంది కదా గీతాంజలి, నీకు ఇందాక చెప్పావు కదా. ఎస్. సో అంటే తను చెప్పినట్లు ఆ నిమజ్జనం కూడా వాటర్లో కలిసిపోయి ప్యూరిటీ వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఆ పత్రుల్ని కూడా మనం నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ వాటర్లో ఏమన్నా పొల్యూషన్ ఉన్నా అదంతా కూడా, అంటే వర్షాకాలంలో ఎక్కువగా మనం సీజనల్ డిసీజెస్ చూస్తుంటాం కాబట్టి, సో ఏదైనా జర్మ్స్, బ్యాక్టీరియా అవేమన్నా ఉన్నా సరే కిల్ అయిపోతాయి అని చెప్పి. అండ్ అలానే ఆ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటుంది, మనకి వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వినాయక చవితి అప్పుడు ఈ మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల ఆ మట్టి వల్ల ఆ ఫ్లో అనేది కొంచెం లైక్ అక్కడే ఉంటుంది, బయటకు వచ్చి వరదలు ఇలాంటివి రావు అని చెప్పి కూడా. సో ఎంత మంచి
అంటే ప్రతి దాని వెనుక కూడా ఒక అర్థం ఉంటుంది, మనందరం కూడా అది కూడా తెలుసుకోవాలి. సో పూజలు చేసే, ఎందుకంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మనకు అవి తెలుస్తుంది, వాళ్ళు చేపిస్తున్నారు, మనం చేస్తున్నాం. సో ఫర్దర్లీ లైక్ ఒక పటం ఉంటుంది కదా, విఘ్నేశ్వర ఆ పూజ చేసుకుందాం అనుకుంటారేమో అని. సో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ విశేషాలు కూడా తెలుసుకోవాలి, ఎందుకు మనం పూజిస్తాము, ఎందుకు ఇలా నిమజ్జనం చేస్తాం అనేది కూడా. సో మీ ద్వారా వాళ్ళకు కూడా తెలిసింది, తెలియని వాళ్ళకి. వినాయక చవితి అనగానే మట్టి గణేశుని తీసుకురావడం, ప్రతిష్ఠించడం, పూజలు చేయడం, తర్వాత ఉత్సవాలు జరపడం, ఫైనల్లీ గంగమ్మ ఒడిలోకి చేర్చడం, నిమజ్జనం. సో ఈ మొత్తం అన్ని సెగ్మెంట్స్లో కూడా నిమజ్జనం గురించి మాట్లాడాలి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇక యువత విషయానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళలో ఉండే ఉత్సాహం ఎలా ఉంటుందనేది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో ఈరోజు మరి నేను కూడా నా బొజ్జ గణపయ్యను తీసుకొచ్చుకున్నాను. సో ఫైనల్లీ గణేష వెళ్తున్నావా గంగమ్మ ఒడికి? ఎస్. సో నా గణేషుని కూడా మరి మనం ఒక మంచి ఊపున్న ఉత్సాహంగా ఉండే ఒక సాంగ్తో అయితే నిమజ్జనానికి తీసుకెళ్ళిపోదాము. కొంచెం బాధ అనిపిస్తుంది, బట్ మీరైతే మంచి సాంగ్తో నన్ను అయితే సంతోషింపజేయాలి. చలో ఒక సాంగ్తో మనం నిమజ్జనానికి తీసుకెళ్దాం. జై జై గణేశ, జై కొడతా గణేశ, జై ఒలివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎరుకను ఎత్తి గట్టి కుడుములు వెక్కి, చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడతా గణేశ, జై ములివ్వు బుజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ ఎస్. సో ఫైనల్లీ టైం వచ్చేసింది. మరి మనం అందరం కూడా వెళ్ళి, మీరు కూడా వస్తారు కదా నా బుజ్జ గణపయ్య నిమజ్జనానికి. సో అది చూసారు కదా, కొంచెం బాధ అయితే ఉంది, బట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన గణేషుని పిలుద్దాము, మళ్ళీ మనం ఉత్సవాలు చేద్దాం, మళ్ళీ నిమజ్జనం చేద్దాం. సో ఇది ఇవాల్టి మన వినాయక చవితి నిమజ్జన స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే. మరి నా బొజ్జ గణపయ్యని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఒకసారి ఫైనల్గా జై చెప్దామా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోర్యా, గణపతి బప్ప మోర్యా, గణపతి బప్ప మోర్యా.